ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, భగవంతుడు మనల్ని మెచ్చుకునేంత మంచి జీవితం కలగాలంటే ఏం చేయాలి అంటే, మెచ్చుకునేంత అనంటే భగవంతుడు అనుగ్రహం మన మీద కలగాలి అంటే దాని అర్థం. భగవంతుడు అనుగ్రహం మన మీద కలగాలి అనంటే, అనుగ్రహం కలగాలి అంటే నెంబర్ 1 కోపం ఆవేశం అనేది తగ్గాలి. యథార్థంగా ఇలాంటివి చెప్పడం తేలికే, కానీ ఆ సమయం వచ్చినప్పుడు మాత్రం ఎవరం కంట్రోల్ చేసుకోలేము అని అనుకుంటారు. అది కరెక్టే, కానీ నిగ్రహ శక్తి అనేటువంటిది కూడా మరి యథార్థంగా మనమే అలవాటు చేసుకోవాలి. కొంచెం అయినా సరే కోపం ఆవేశం కొద్దిగా కంట్రోల్ చేసుకోవటము అనేది సహజంగా వస్తూ ఉంటుంది. క్షణికావేశం అని కూడా అంటాం, ఆ సెకండ్లో వచ్చేస్తుంది కరెక్టే, కానీ కొంచెం కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. ఎందుకంటే నవేడేస్ ఎక్కువ మందిని గమనిస్తుంటే కోపం ఆవేశం చాలా ఎక్కువ వస్తున్నాయి. అలాగే క్విక్ డెసిషన్స్ అంటారు, అలా తొందరపాటు నిర్ణయాలు అనేవి కూడా తీసుకుంటూ ఉన్నారు. చాలా బాధ అనిపిస్తుంది. అది ఒక్కటి ఏంటంటే, వాళ్ళు కాసేపు ప్రశాంతంగా కూర్చోటం, ఆలోచించటం ఇవన్నీ కూడా తగ్గిన నవేడేస్. పరిగెత్తటం అంటే ఆ యుగం స్పీడ్ యుగం అయిపోయింది యథార్థంగా, చాలా ఫాస్ట్. అలాగే తల్లి తండ్రి కూడా పిల్లల పట్ల శ్రద్ధ వహించటం, గమనించటం. వాడు ఎంత ఉద్యోగస్తులైనా కావచ్చు, పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎంత బిజీగా ఉన్నా పిల్లల్ని మాత్రం తప్పనిసరిగా గమనిస్తూ ఉండాలి. మనం మంచి మాటలు అనట, సహజంగా ఎవరైనా మంచి మాటలు చెబుతూనే ఉంటారు, కానీ ఇంకా కొంచెం సమయం కేటాయించడం చాలా మంచిది. అలాగే పిల్లల ప్రవర్తన ఎలా ఉంది అనేది కూడా చూడడం. ప్రధానంగా ఫోన్ ఇవ్వటం అనేది మానేయాలి. ఫోన్ అనేది చూడొద్దు. రాత్రిపూట తల్లిదండ్రులు పడుకున్న తర్వాత కూడా పిల్లలు ఫోన్లు చూస్తూ ఉంటారు. నిద్రపోయినట్టు నటిస్తారు కానీ నిద్రపోరు, తర్వాత ఫోన్ మళ్ళీ చూస్తూ ఉంటారు. అది చాలా చాలా తప్పు. ఎవరైనా సరే నాన్న, పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు, చెప్పిన మాట వినటం కంటే కూడా చూసి ఆచరిస్తూ ఉంటారు. వీటిల్లో ఈ ఫోన్లలో ఏమిటంటే చూసి నేర్చుకునేవి కొద్దిమంది. ఇప్పుడు ఫోన్ వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి. విశ్వ ప్రపంచం గురించి ఎక్కడ ఏం జరుగుతుంది మంచి తెలుసుకోదలుచుకుంటే మంచి తెలుసుకోవచ్చు, లేదా కొద్దిమంది దాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు, రాంగ్ ట్రాక్ పెడుతున్నారు. అది కరెక్ట్ కాదు. సరే, వాటి గురించి చెప్పాలి అని అంటే సమయం కూడా సరిపోదేమో అనిపిస్తుంది. కొన్ని వార్తలు అందరూ వింటూనే ఉన్నారు, సహజంగా అందరూ చూస్తున్నారు, వింటున్నారు. ఎన్నో అసలు ఫోన్ ఇట్లా చూడాలి అని అంటే భయం వేస్తున్నాయి. అన్నీ జరుగుతూ ఉన్నాయి. అరాచకాలు కావచ్చు, అన్యాయాలు కావచ్చు, అంత అన్యాయం జరుగుతూ ఉంది. ఇక మళ్ళీ మనం చేసేది రైటా రాంగా, భగవంతుడికి మన మీద కోపం వస్తుందా, అంత ఆలోచన అనేది ఉండట్లేదు. అందుకే ప్రతిరోజు కూడా ఏదన్నా ఒక్క ప్రిన్సిపల్ అలవాటు చేసుకున్నానా మీకుగా మీరు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ప్రతిరోజు నేను 10 నిమిషాలైనా సరే ధ్యానం చేసుకోవాలి. దైవ ధ్యానం అనేది ఉండాలి, అలవాటు చేసుకోవాలి. లేదా దగ్గరలో ఉన్నటువంటి ఈ గణపతి గుడికి నేను వెళ్ళాలి, 21 సార్లు ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణాలు చేసేప్పుడు ఓం గం గణపతయే నమః అని చక్కగా మంత్రాన్ని జపిస్తూ చేయండి. లేకపోతే మళ్ళీ ప్రదక్షిణ చేసేప్పుడు కూడా అనేక పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందుకని అప్పుడు మాత్రం భగవంతుడి మీద దృష్టి పెట్టి కాసేపు, లేదా కనీసం 3 సార్లైనా ప్రదక్షిణాలు చేసి కాసేపు కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి. గణపతి దర్శనము అనేది మీరు చేసుకున్న తర్వాత ఆ రూపాన్నే కళ్ళ ముందు తలుచుకుంటూ 10 నిమిషాలు అలా ధ్యానం చేస్తూ కూర్చోండి. లేదా మీరు ఏ గుడికి ఏ దేవాలయానికి వెళితే అక్కడ ఆ విధంగా మీరు చేయండి నాన్న. మనం చేసే ప్రతి పని కూడా ఏదైనా సరే, ఎవ్వరు నన్ను చూడట్లేదు కదా అని చెప్పేసి కొంతమంది పిచ్చి పనులు చేస్తుంటారు, కానీ భగవంతుడు చూస్తుంటాడు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. నన్నెవరు ఏం చూడట్లేదు అని చెప్పేసి చేసే వాళ్ళకి తెలియచేస్తున్నా, భగవంతుడు చూస్తుంటాడు నాన్న. మంచి పనా కాదా అనేది భగవంతుడు మాత్రం గమనిస్తూ ఉంటాడు. దయచేసి ఎవరైనా సరే మనల్ని ఎవ్వరూ చూడట్లేదు అని అనుకోవద్దు. భగవంతుడు మాత్రం మనల్ని చూస్తూనే ఉంటాడు. సో ఇది మాత్రం ఎప్పుడు బ్రెయిన్లో గుర్తుపెట్టుకోండి. నిజం మాట్లాడుతూ ఉండండి. ఎప్పుడైనా సరే నిజం మాత్రమే మాట్లాడాలి అనేదైనా సరే కొన్ని సూత్రాలు మీరు పెట్టుకోండి. నిజం మాట్లాడాలి, అబద్ధం చెప్పద్దు, ఇలా ఏవైనా సరే కొన్ని సూత్రాలు అనేది మాత్రం మీరు పెట్టి ఉంచుకోండి, కాస్త రాసి ఉంచుకోండి. అలాగే భగవన్ నామస్మరణ చేయటం, పేదవాళ్ళకి దానం చేయాలి అని. అది ఏ దానమైనా కావచ్చు, వస్త్రదానం కావచ్చు, అన్నదానం కావచ్చు, విద్యాదానం కావచ్చు. ఏదైనా మీరు దానం చేయాలి. పిల్లలకి లేదా పేదవాళ్ళకి నేను ఇవి పంచిపెట్టాలి, ఇవి ఇవ్వాలి, పళ్ళు పంచిపెట్టాలి, భోజనం పెట్టాలి, అట్లా ఏదైనా ఒక నియమం పెట్టుకొని మీరు చేయండి నాన్న. భగవంతుడి అనుగ్రహము అనేటువంటిది డెఫినెట్గా కలుగుతుంది. భగవంతుడు చూస్తాడు. మీకు సందేహం ఏంటి, చూస్తాడా చూడడా?
మనని మెచ్చాలంటే ఏం చేయాలి? నువ్వు పుణ్యం ఎక్కువ పుణ్యాలు చేయకపోయినా పర్లే, కానీ పాపం మాత్రం చేయొద్దు. పాపం చేయకుండా ఉంటే చాలు. ఒకటేంటంటే ఎవరు చూడట్లేదు కదా అనుకొని కొంతమంది తప్పు పనులు చేస్తారు. అది తప్పు. భగవంతుడు మాత్రం చూస్తుంటాడు, తప్పకుండా మనల్ని చూస్తూనే ఉంటాడు. సో ఎవరైనా సరే నాన్న, ఇది రైటు ఇది రాంగు అనేది మీ మనసుకు అనిపిస్తుంది నాన్న. నేను చేసే తప్పు అని తెలిసి కూడా కొద్దిమంది తప్పు చేస్తుంటారు. కొంచెం కంట్రోల్, కాస్త నిగ్రహ శక్తి అనేది ఉండాలి నాన్న. కోపం అనేది కొంచెం తగ్గించుకోండి, ఆవేశం తగ్గించుకోండి. అందుకే కొంచెం సేపు అయినా ఒక్క 10 నిమిషాలు మెడిటేషన్ అనేది చేస్తూ ఉండండి. ఎవరైనా సరే కావచ్చు, పిల్లలు కానీ పెద్దలు కానీ, ప్రతి ఒక్కళ్ళు ఒక్క 10 నిమిషాలైనా మెడిటేషన్ చేసుకోవటం, లేదా ఇంట్లో అలవాటు చేసుకోండి. ఏవైనా సరే కొన్ని సూత్రాలు మీరే పెట్టుకోండి. వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్పారని కాకుండా పోనీ మీకుగా మీరే రాసి పెట్టుకోండి. నేను ప్రతిరోజు విష్ణు సహస్రనామావళి చదవాలి అనుకుంటారు, డైలీ చదవండి. మంచి మార్పు అనేటువంటిది మీరు గమనిస్తారు. ఒక్క 108 రోజులు మీరు చదివి చూడండి, అద్భుతమైన మార్పులు వస్తాయి నాన్న. లలిత రహస్య సహస్రనామావళి, అది లలిత సహస్రనామావళి మీరు చదివారు అని అంటే యథార్థంగా తెలియజేస్తున్నాను, అద్భుతాలు జరుగుతాయి, అత్యద్భుతాలు. మీరు నేను ఎప్పటి నుంచో చదువుతున్నామ్మా, నాకు నేను అనుకున్న పని కావట్లేదు అనుకుంటారు. లేదు, అలా అనుకోవద్దు. మీరు మీ ధర్మం మీరు చేయండి. డెఫినెట్గా మీ మనసులో ఏమైతే అనుకున్నారో అవి జరుగుతాయి, జరిగి తీరుతాయి నాన్న. అలాగే మహాలక్ష్మాష్టకం ఉంటుంది. ఆ మహాలక్ష్మాష్టకం రోజు 3 సార్లు చదవండి, అధికంగా అత్యద్భుతంగా కలిసి వస్తుంది. ఏదన్నా లేదు ఇంత పెద్ద మేము చదవలేమనుకుంటారా, ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మహామంత్రం ఒక జపమాల చేయండి. ఒక జపమాల అంటే 108 సార్లు. మీకు ఓపిక ఉందనుకోండి, ఒక జపమాలకి 108 సార్లు చదివితే ఒక జపమాల. అలాంటి జపమాలలు 11 సార్లు చదివితే కనుక, అంటే మీకు తెలియచేస్తున్నా, 11 సార్లు చేయగలిగితే ఆ విధంగా ఒక మండలం రోజులు కనీసం మీరు చేయండి. రోజు 11 జపమాలలు చొప్పున మండలం రోజులు చేయండి. అత్యద్భుతమైన మార్పులు వస్తాయి నాన్న. ఇది యథార్థం. ఏదైనా మీ మనసుకు నచ్చింది, ఓం నమ శివాయ అదనుకోండి, లేదా పంచాక్షరి మహామంత్రం శివ పంచాక్షరి అదనుకోండి, లేదా అష్టాక్షరి మహామంత్రం ఓం నమో నారాయణాయ. మీరు మనసుకి నచ్చింది, మీకు ఇష్టమైంది ఏదైనా పర్వాలేదు, చక్కగా మీరు ఒక మంత్రాన్ని అనుకోండి. గణపతి మూల మంత్రం అనుకోండి. ఈ విధంగా మీరు ఏవైనా నమ్మకం విశ్వాసంగా మీరు చేయండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. భగవంతుడి చూపు అనేది మీ మీద పడుతుంది. ఈ టాపిక్ ఏంటి, భగవంతుడి దృష్టి కూడా మీ మీద పడింది అని అంటే డెఫినెట్గా మీ అందరికీ కలిసి వస్తుంది. తల్లిదండ్రులు చేసే పాపపుణ్యాలు పిల్లలకు వస్తాయి అని అంటారు. ఇప్పటికిప్పుడు అవి కాకపోయినా పిల్లలన్న వృద్ధిలోకి వస్తారు. మనం ఇచ్చేటువంటి ఆస్తి అదే కదా, చదువిస్తాము, జ్ఞానం ఇస్తాము, సంస్కారాన్ని ఇస్తున్నాము, ఈ విధమైన పుణ్యాన్ని ఇస్తాము. మనం పిల్లలకి ఇటువంటి పుణ్యం చక్కగా మూటగట్టించిన అత్యద్భుతం నాన్న.